నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఈ ఐవీఆర్ టాక్స్లో ముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సింది చారిత్రాత్మక సంఘటన అని చెప్పుకోవచ్చు. భారతదేశం ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మొన్న జూన్ 10 నాడు ఒక నెహ్రూ గారి రికార్డుని దాటారు. అంటే లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది నిజంగా అందరూ హర్షిని దగ్గరవలసిన విషయం. ఒక టీంతో చక్కగా ఉండి డెడికేటెడ్గా ఉండి అందరూ కలిసి నిబద్ధతతో పరిపాలన అనేది మనం గత 12 ఏళ్ళుగా మనము భారతదేశంలో చూడగలిగాం. భారతదేశం ఏ దృక్కోణంలోంచి చూసినా చాలా చక్కగా పరిపాలన జరిగింది. అందువలన మోడీ గారి ఈ యొక్క అచీవ్మెంట్ గురించి మీ యొక్క స్పందన కావాలి. ఇది అనూహ్యమైనటువంటి రికార్డు. యాక్చువల్గా నెహ్రూ గారి రికార్డును ఇందిరాగాంధీ బ్రేక్ చేసి ఉండాల్సింది ఇన్ ఏ నార్మల్ కోర్స్, బికాస్ అప్పటికే ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఇన్ హర్ ఫేవర్. 77-79 ప్రాంతంలో ఈ జనతా వేవ్ తర్వాత తట్టుకొని మళ్ళీ 80sలో తిరిగి వచ్చిన తర్వాత ఆమె చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఓవరాల్గా కంట్రీలో పెద్ద ఆమెకు ఇది కూడా లేదు. ఇట్ వాజ్ ఏ స్మూత్ గోయింగ్ ఫర్ హర్ అండ్ ఇండియా వాజ్ డూయింగ్ వెల్ యాజ్ ఎ కంట్రీ. బట్ అన్ఫార్చునేట్ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ చేతిలో ఆమె చనిపోవటం, దానివల్ల ఒక రికార్డు, తండ్రి రికార్డు కూతురు బ్రేక్ చేసేటటువంటి అవకాశం ఒకటి తప్పిపోయింది. లేకపోతే అది అక్కడనే అయిపోయి ఉండాల్సింది. సరే, ఆ పైన వచ్చినటువంటి రాజీవ్ గాంధీ, అగైన్ రాజీవ్ గాంధీ చేసేవాడా లేడా డౌట్ఫుల్, బికాస్ మెచ్యూర్ పాలిటీషియన్ కాదు అని ప్రూవ్ చేసుకున్నాడు. సో అందుకనే మళ్ళా ఎన్నికల్లో రాలేదు. వచ్చినా ఫుల్ మెజారిటీలో వచ్చే అవకాశం లేదు ఆ రోజు. ఎట్లా అతని పరిపాలన ఉండేది అనేది చెప్పలేము. సో అతనికి పెద్ద నేను క్రెడిట్ ఇవ్వటం లేదు. ఆ పైన వరుసగా మనకన్నీ షార్ట్ పీరియడ్ ఇవి కోయలిషన్ గవర్నమెంట్స్ ఇవి రావటం జరిగింది. సో ఫైనల్గా మనకు 2014 ఇంకొక బ్లూ ప్రింట్ ఇండియాకు బీజేపీ రూపంలో, మోడీ రూపంలో వచ్చింది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. వన్ థింగ్ గుడ్ ఈజ్ నెహ్రూ ఈజ్ పాస్ట్. సో డెఫినెట్ 64 May 27 నాడు చనిపోయినాడు అనుకుంటా, వైల్ ఇన్ ఆఫీస్. బట్ హీ స్టిల్ కంటిన్యూయింగ్. సో ఇట్స్ ఏ మచ్ బిగర్ క్యాన్వాస్ ఫర్ మోడీకి ఇంకా చాలా ఉన్నది క్యాన్వాస్, బికాస్ హెల్తీగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. సరే, ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది ఇంటరమ్ గవర్నమెంట్గా ఆయన చేసింది, ఇది కలుపుకుంటే నెహ్రూ గారిది ఇంకా ఎక్కువే కదా అని. అది కరెక్ట్ కాదు. చూడాల్సిందంతా పాపులర్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్స్నే కంపేర్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఐ థింక్ 1951లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. సో ఆ తర్వాత పీరియడ్ నువ్వు కౌంట్ చేయగలవు. కానీ అంతకుముందు ఇంటరమ్ గవర్నమెంట్లో దాంట్లో ఉన్నారు అంటే స్టేచర్ను బట్టి ఉన్నాడు. సో అది దానిని పరిగణలోకి తీసుకోలేము. ఇది కరెక్టే. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రుల పోలిక చేస్తే ఇప్పుడు నెహ్రూ గారి పీరియడ్ను మోడీ అధిగమించాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఊరికే పీరియడే కాకుండా క్వాలిటేటివ్గా కాంట్రిబ్యూషను, వీటిని కూడా మనం కొంత రెండింటికి మధ్య కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. నెహ్రూ టవరింగ్ పర్సనాలిటీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2 రకాల టవరింగ్ పర్సనాలిటీ. ఒకటి ఇంటలెక్చువల్, ఆయన చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. డెమోక్రాటిక్ లీడరు, ప్రజాస్వామికమైనటువంటి నాయకుడు, లౌకికవాదాన్ని గట్టిగా నమ్మినటువంటి నాయకుడు. ఇవి ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. బట్ ఆయనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఒకటి, చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ రాజకీయాల్లోకి దింపి నర్చర్ చేశాడు కాబట్టి ఒక రకమైనటువంటి ఆయనకు
అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. రెండోది గాంధీ గారి ట్రెమెండస్ సపోర్ట్. అది లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోసు, సర్దార్ పటేల్ నన్ను తట్టుకొని ఉండేవాడు కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను, సర్దార్ పటేల్ను తట్టుకొని ఈయన భారత రాజకీయాల్లో ఎదిగాడు అంటే దానికి ఒకే ఒక కారణం గాంధీ గారి యొక్క సపోర్ట్. రెండోది ఏజ్ అడ్వాంటేజ్. ఏజ్ అడ్వాంటేజ్ ఎట్లాగంటే ఈ స్వాతంత్ర్య సమర యోధులుగా ఉన్నటువంటి స్టాల్వర్డ్స్ అందరూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి చాలా ఏజ్డ్ అయిపోయినారు. పీపుల్ లైక్ ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఎక్కువ కాలం వాళ్ళు లేరు. వచ్చినటువంటి కొంతకాలంలోనే వాళ్ళు పరమపదించడం జరిగింది. ఇక రాజాజీ లాంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి డిఫర్ అయి బయటకు వచ్చేసాడు ఆయన ఫండమెంటల్ ప్రిన్సిపల్ డిఫరెన్స్తో. దాంతో ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక క్యాప్టివ్ పార్టీ కింద ఆయన చేతి కిందకి 1953-54కి వచ్చేసింది. సో నెక్స్ట్ 1 డికేడు ఆయన పెద్దగా చేయాల్సిందంటూ ఏమీ లేకుండా పోయింది. బట్ ఆయనకున్నటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్లో అది ఒకటి, కోర్స్ దానికి ఎక్కువ క్రెడిట్ మనం సర్దార్ పటేల్కి ఇవ్వాలి. ఈ ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ సర్దార్ పటేల్ చేసిన ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీని, లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఎథ్నిక్ డైవర్సిటీ, ట్రైబల్ డైవర్సిటీ, చాలా కేర్ఫుల్గా ఒక ప్రజాస్వామిక విధానం ద్వారా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అటువంటి లీడర్షిప్ లేకపోతే మొట్టమొదటి గ్రేటెస్ట్ క్రెడిట్ ఆయనకు నేను ఏం ఇస్తానంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుని ఈనాటికి కూడా నీకు ఎలక్షన్స్ జరిగి ఒక పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయంటే దానికి క్రెడిట్ పునాది జవహర్లాల్ నెహ్రూ గారికి ఇవ్వాలి. అదే అది ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్ కింద చెప్తాను. ఆయన చేసినటువంటి ప్రజాస్వామికంగా ఈ దేశాన్ని మలచటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అంటే జెన్యూన్లీ డెమోక్రాటిక్, అది అందరూ చెప్తారు. ఈవెన్ విత్ ఇన్ ది పార్టీ ఆల్సో ఈ వాజ్ నోన్ యాజ్ ఏ ప్రజాస్వామ్యం అందరి వీటికి. బట్ స్టేచర్ వలన మిగిలిన స్టేచర్ ఉన్న లీడర్స్ అందరూ వెళ్ళిపోవటం వలన ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అదో పెద్ద అడ్వాంటేజ్ అయింది. సో ఈ రెండు. దెన్ ఒక ఫిలాసఫీని నమ్మాడు. ఆ ఫిలాసఫీ ఏమనాలి అంటే, ఆ ఫిలాసఫీని నమ్మబట్టి కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. అంత స్ట్రాంగ్గా సోవియట్ మోడల్, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాదము, కమాండింగ్ హైట్స్, పబ్లిక్ సెక్టరు, వీటి మీద గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి ఆ మోడల్ డెలివర్ చేస్తుంది అని గట్టిగా విశ్వసించాడు కాబట్టి సో మెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, సోషలిజము వీటి మీద ఆయన పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఆ మోడల్ ఫెయిల్ అయిందో, అది రష్యాలోనూ ఫెయిల్ అయింది, ఈస్టర్న్ యూరప్లోనూ ఫెయిల్ అయింది, ఇండియాలోనూ ఫెయిల్ అయింది. ఇండియాలో ఎక్కువ ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఇది సోషలిజం డెమోక్రసీలో ఎక్స్పెరిమెంట్. అక్కడ డిక్టేటర్షిప్లో ఒక 1 పార్టీ రూల్లో సోషలిజం ఎక్స్పెరిమెంట్ జరిగితే, ఇక్కడ డెమోక్రసీలో సోషలిజం ఎక్స్పెరిమెంట్ జరిగింది. సో దాంతో ఏమైపోయింది, ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంతా ఇన్ఎఫిషియన్సీ, కరప్షను, లార్జ్ స్కేల్ కరప్షను, ఫేవరెటిజానికి ఒక మెయిన్ సంస్థలు అయిపోయినాయి. క్వాలిటీ పోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ చాలా రోజులు ఎకానమీ మీద ఉంది. ఇందిరాగాంధీ కూడా అన్ఫార్చునేట్లీ అదే సిస్టమ్ను ఫాలో అయింది. మళ్ళీ పివి నరసింహరావు వచ్చి అది రివర్స్ చేసిన దాకా దేశం ఈ మోడల్ వల్ల నష్టపోయింది. బట్ ఈ మోడల్ తెచ్చినందుకు నేను తప్పుపట్టాను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్నటువంటి ఐడియాలజికల్ ప్రభావంలో గట్టిగా దేశానికి ఇది మంచి చేస్తుంది అని నమ్మి దీనిని ముందుకు తీసుకుపోయినవాడు జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒక మేజర్, పార్ట్లీ ప్లస్ పార్ట్లీ మైనస్. కోర్స్ సెకండ్ థింగ్ ఈజ్ విషన్. ఎస్, ఈ దేశానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, బాగా
ప్రపంచ స్థాయిలో కంపీట్ చేయగలిగినటువంటి హ్యూమన్ క్యాపిటల్ కావాలి అని ఆ రోజే ఆయన విషనరీగా అనుకున్నాడు కాబట్టి ఐఐఎమ్స్ ఐఐటీస్ వీటన్నిటిని మొదలెట్టాడు. దాని ఎఫెక్ట్ ఎనార్మస్గా ఉంది. టాలెంట్ను నర్చర్ చేయడం అనే దాంట్లో ఏమీ డౌట్ లేదు. వీటన్నిటికీ మించి ఆయన బిగ్గెస్ట్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ చైనాను ఎక్కువగా నమ్మటం. దేశం చాలా చాలా నష్టపోయింది. ఆ చైనాను నమ్మబట్టే వాడు మన వల్ల అంతా ఇది చేయగాడు. 1962లో వాడు వార్ డిక్లేర్ చేస్తే ప్రిపేర్డ్ కూడా కాలేదు. సరైన యూనిఫామ్స్ లేకుండా పోయి ఎక్విప్మెంట్ లేకుండా యుద్ధం చేశారు. అది దారుణం. అది యాక్చువల్గా 10 ఏండ్ల ఆఫ్టర్ ఆల్ ఎప్పుడు వచ్చింది? 62లో వచ్చింది. నువ్వు 47లో నువ్వు ఇండిపెండెంట్. సరిగ్గా గనక డిఫెన్స్ మీద దృష్టి పెట్టుంటే అంత ఇదిగా ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ ఆర్మీని కనుక మనం బిల్డప్ చేసి ఉంటే చైనాను మనం ఢీకొట్టి టిబెట్లో చైనా రాకుండా ఆపగలిగిన సత్తా కూడా మనకు ఉండి ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆ ఇష్యూ మీద మనకు సపోర్ట్ చేయడానికి కూడా అమెరికా రెడీగా ఉంది. అమెరికా హెల్ప్ తీసుకొని మిగిలిన విషయాలు కాబట్టి టిబెట్ను కనుక న్యూట్రల్గా ఉంచగలిగి ఉంటే మనకు అసలు చైనాతో ప్రాబ్లమే వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే చైనాకు మనకు అసలు బార్డర్ లేదు. టిబెట్ వాళ్ళ చేతికి పోయిన తర్వాతనే చైనాకు మనకు బార్డర్ వచ్చింది. రెండోది టూ మచ్ జనరాసిటీ. ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ ఇవి అనవసరంగా చాలా జనరల్స్గా పాకిస్తాన్ వాళ్ళకు ఇది ఇవ్వటం జరిగింది. ఇది బ్రాడ్గా ఆయన అసెస్మెంట్. మోడీ గారి అసెస్మెంట్కి వస్తే మోడీకి ఉన్న పెద్ద అడ్వాంటేజీ, నెహ్రూ గారికి లేని అడ్వాంటేజీ, ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు మేబీ 15 ఏళ్ళు అనుకుంటా, 15 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా చేశాడు. అది ట్రెమెండస్ గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. అది నెహ్రూ గారికి లేదు. నెహ్రూ గారు ఇంటర్మ్ గవర్నమెంట్లో సెంట్రల్లో పనిచేసి ఉండొచ్చు, బట్ గ్రాస్ రూట్ లెవెల్ హ్యాండ్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు మోడీ గారు. అది చాలా చాలా అడ్వాంటేజ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ అహ్మదాబాద్గా ఉన్నప్పుడు మేము అక్కడ ఐఐఎం అహ్మదాబాద్లో 3 వీక్స్ కోర్సుకు పోయినప్పుడు ఆయన మాకు డిన్నర్ హోస్ట్ చేశాడు. ఆ రోజు మాట్లాడినప్పుడే అనిపించింది ఈజ్ ఎ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని. చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు చాలా ఇష్యూస్ మీద. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. రెండోది ఈయన వచ్చేటప్పటికి కూడా ఎకానమీ సరైనటువంటి పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పెట్రోల్ బాండ్స్ ఇచ్చి ఇది ఇచ్చి చాలా వరకు వాళ్ళకు వచ్చేటటువంటి లైబిలిటీ నెక్స్ట్ గవర్నమెంట్ మీదకి తోసేయడానికి ప్రయత్నం చేసింది. టూ మచ్ ఆఫ్ పాపులిజం మీద వెళ్ళిపోయింది. సో దానిని రీఇన్ చేస్తూ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక న్యూ మోడల్ను గట్టిగా మొదలు పెట్టాడు అనే దాంట్లో ఎటువంటి సంశయం లేదు. గ్రోత్ రేట్ చాలా బాగా పోతూ ఉంది. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ డూయింగ్ వెల్. డిఫెన్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. పాకిస్తాన్ వాళ్లకు ఎట్లా ఆన్సర్ చెప్పాలో ఆ రకంలో చెప్పడం జరిగింది. రష్యా, అమెరికా, చైనాతో ఒక చాలా చాలా డీప్గా పద్ధతి ప్రకారంగా ఇండియా ఇంట్రెస్ట్ను కాకుండా ముందుకు తీసుకొని పోతున్నాడు. స్టైల్ డిఫరెంట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈయన స్టైలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టైలు ఒకే రకంగా లేవు, ఉండవు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇన్ హిజ్ ఓన్ వే ఈయన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఏమైనా చెప్పాలంటే ఎకానమీ మీద ఆయన పెట్టినటువంటి కాన్సన్ట్రేషను, ఎకానమీ ఇంత బాగా బూమింగ్గా కావటం అనేటటువంటిది ఆయన క్రెడిట్. ఫారిన్ రిలేషన్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ను పాకిస్తాన్తో ఎట్లా డీల్ చేయాలనో అట్లా డీల్ చేస్తున్నాడు. చైనా విషయంలో కాన్ఫ్రంటేషన్కు అంత సుముఖంగా లేడు. మేబీ హీ నోస్ అవర్ లిమిటేషన్స్. మేబీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేబీ హీ విల్ టేక్ ఇట్ అప్ అనుకుంటాను. సో ఇవి ఈయన బ్రాడ్గా కంపేర్ చేస్తే ఈయనలో ఉన్నటువంటి ప్లస్లు. చూద్దాం, ఇంకా నేను చాలా పొలిటికల్ లైఫ్ ఉంది, హెల్తీ లైఫ్ ఉంది. వీ ఆల్సో ప్రే టు గాడ్ హీ షుడ్ హ్యావ్ ఏ మచ్ బిగ్గర్ క్యాన్వాస్ ఆల్రెడీ బిగ్ అనుకో, ఇంకా చాలా రోజులు చేసి ఎందుకంటే ఒకటి ఇది నేను ఆర్ఎస్ఎస్ ఫంక్షనరీ, ఈయన చాలా ఇంపార్టెంట్ ఫంక్షనరీ. ఆయనతో ఎప్పుడో తడవ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అసలు మీ అసెస్మెంట్ ఏంది,
మోడీ గారి మీద అంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, దేశం కోసం ఏమైనా చేస్తాడు, దేశానికి హాని చెయ్యాలని ఎక్కడా ఆలోచించే మనిషి అయితే కాదు, తన మంచి కోసం చూసుకొని దేశానికి నష్టమైతే చేయడం అని చెప్పాడు. ఐ థింక్ ఆయన చాలా వెరీ రెస్పెక్టెడ్ ఇండివిజువల్. సో ఆ మాట బట్టి నేను మోడీ గారి మీద ఒక ఐడియా ఫామ్ చేసుకోవటానికి కూడా దాన్ని బేస్ చూసుకొని ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని, దేశానికి సేవ చేయాలని ఆశిద్దాం. ఆయన విజన్ 2047 అనేది ఇండియా అది రీచ్ అయితే మనం కూడా ఒక భాగస్వాముల కింద అవుతే బాగుంటుంది. నమస్కారం.